నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే ఈరోజు మన దిన ఫలితాలలో డిసెంబర్ 16, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అయితే ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పనులు ఆలస్యంగా అవుతుంటాయి. అయినప్పటికీ వెనకంజ వెయ్యకండి, ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. అయితే వ్యాపారంలో లాభాలు కొద్దిగా తక్కువ వస్తాయి, నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. ఐటీ వారి కోసము అంటే డేటా వర్క్ అనేది హెవీగా మీకు ఇవ్వవలసిన పరిస్థితి మీ పై అధికారులు మీకు ఇస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో అనవసరమైన తగాదాలు చెలరేగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, సంయమనం పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం మాత్రము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుడ్ పాయిజన్ కానీ, లేదా అంటే కడుపుకు సంబంధించి కానీ, లేదా అంటే తలకు సంబంధించిన తలనొప్పి కానీ, తల తిరుగుడు కానీ, ఇట్లాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అదే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని వినడం కానీ, చదవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు గోల్డ్ కలర్, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము, కలిసి వచ్చే అదృష్ట శాతము 63, అంటే కొద్దిగా తక్కువగానే గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు కనబడుతుంది, బిజినెస్ లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడం కానీ, లేదంటే దానికి సంబంధించిన ఐడియాలు కానీ, నిర్ణయాలు కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది. విద్యార్థులకు కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది, అంటే గతంలో కన్నా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఎవరైనా ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలి, విదేశాలు వెళ్ళాలి కానీ, లేదంటే కొత్త కోర్సులు చేయడానికి కానీ, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఈ రోజును కనుక మీరు పునాదిగా తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభవార్త వినడానికి, శుభ కార్యాలు ఏర్పాటు చేసుకోవడానికి సూచనలు కనబడుతున్నాయి. పరిహారంగా మీరు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర పారాయణ ఒక్కసారి చేసుకున్నట్టయితే కనుక ధనపరమైన ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో కలరు, కలిసి వచ్చే నెంబర్ 3, కలిసి వచ్చే వారము బుధవారము, మీ యొక్క అదృష్ట శాతం 87గా గోచరిస్తోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మధ్యస్థంగా ఉండబోతోంది, అంటే అటు మంచిగాను కాదు, ఇటు చెడుగాను కాదు, న్యూట్రల్ గా ఉండబోతోంది అనమాట. అయితే డబ్బు రాదని కాదు, నిలవదని కాదు, వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే వెళుతుంది అన్నట్టుగా, అంటే సందిగ్ధ ధోరణిలో ఈ రోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమలో అపార్థాలు చోటు చేసుకుంటాయి, మీరు స్తబ్దుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారంలో ఆన్లైన్ లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఫుడ్ పాయిజన్కి సంబంధించి ఫుడ్ రిలేటెడ్గా ఉండేందుకు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు ఫుడ్ వల్ల, వాతావరణం వల్ల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినడం కాకుండా కొంచెం మంచి ఫుడ్ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్రగ్రహ శాంతి చేసుకోవడం కానీ, లేదా శుక్రవార దీపాన్ని పెట్టుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా మీరు నవగ్రహ ఆలయంలో ఇందాక చెప్పిన పరిహారంతో పాటు నవగ్రహ ఆలయంలో శుక్రుడికి కనుక ఏదైనా దానం ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానం ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే నెంబర్ 6, కలిసి వచ్చే వారము శుక్రవారము, మీ యొక్క అదృష్ట శాతము 72గా గోచరిస్తున్నది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ రోజు మీకు అద్భుతంగా ఉండబోతోంది. ఏ పని చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం గోచరిస్తున్నది. అయితే డబ్బు పేరు 2 ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. డబ్బు ఎలాగ వస్తుంది అనే సందేహం రావచ్చు. డబ్బు రావడము అంటే మీకు ఏరియర్స్ కానీ, రావాల్సిన సొమ్ము కానీ, మీకు ఇంకా రాదు అని అనుకున్న సొమ్ము కానీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో మీ యొక్క స్థాయి పెరిగే అవకాశం కనబడుతోంది. బిజినెస్లో మల్టిపుల్ లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం కూడా గతంలో కన్నా చాలా చక్కగా మెరుగ్గా ఉండబోతోంది. మీకు పరిహారంగా కేతువుని గ్రహాన్ని పూజించడంతో పాటు కేతుగ్రహ సంబంధిత గణపతిని కనుక మీరు పూజించినట్టయితే, అంటే కేతుగ్రహం సరిగా లేని వాళ్ళు ఎక్కువగా గణపతిని ఆరాధించాలన్నమాట. గణపతిని కనుక ఆరాధించినట్టయితే కేతుగ్రహ శాంతి జరిగే అవకాశం కనబడుతుంది. మీకు కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము మంగళవారము. ఈ రోజు మీ యొక్క అదృష్ట శాతము 92. చాలా చక్కగా ఉంది, అస్సలు వృధా చేసుకోకండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.